బోనాలు అనే వారికి తెలంగాణనే అంటాం. సో ఎందుకు ఇంతగానము ప్రత్యేకత వచ్చింది? అమ్మ 9వ నెల గర్భవతి అయి శివుడి దగ్గరికి వస్తే శివుడు అవమానాన్ని అమ్మపై వ్యక్తపరుస్తాడు. అమ్మ అప్పుడు నిండు గర్భిణి ఉంటుంది. శరీరం మొత్తం కాలుతున్న తరుణంలో నల్లపోచమ్మ తల్లి శరీరాన్ని కాల్చుకుంటాడు. పార్వతీమాత పడుకున్నప్పుడు గర్భిణి వదిలేస్తాడు. నరకయాతన పడతాడు. స్వయంగా రక్తాన్ని పెంచుకొని పుట్టిన నాకు పెళ్లి చేయకుండా నా తండ్రి శివుడు ఎర్రపోచమ్మకి చేస్తాడా అని వచ్చే పెళ్లి కొడుకుని చంపుతాడు. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి రూపాన్ని నిల్చుంటది. అక్కడ శివుడు, ఇక్కడ శివుడే. తండ్రి యొక్క ఈ కుడి గుండె పైన ఎడమకాలు పెట్టేస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో వదిలిపెట్టిన నల్లపోచమ్మ అమ్మ ఎర్రపోచమ్మ తల్లిని, నల్లపోచమ్మ తల్లిని ఇద్దరిని పిలిచి మీకు పెళ్లిళ్ళు నేను చేయను. ఫస్ట్ బోనం గోల్కొండలోనే స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు? చర్మం ఒక్కొక్కరికి ఇంత లాభం దగ్గర వచ్చేసి చర్మ వ్యాధులు బాగా ప్రబలితే బంగారంతో ఉన్న చాట, బంగారు జరితో చేసిన చీర, ముత్యాల హారం తీసుకొచ్చి ఆ పొంగుతున్న వర్షంలోనే ఆయన వచ్చి వదిలిపెట్టాడంట. అమ్మ గోల్కొండలో ముస్లిమ్స్ వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. అది ఎందుకని? ఒక బోనం వస్తుంది తల్లి 5 నుంచి 6 గంటలకి గుర్రాల మీద వస్తుంది. ఆ బోనము ఒక అర్ధనారీశ్వరి ఎత్తుకొస్తుంది. ఆమె చూడడానికి కూడా దేవత స్వరూపం లాగా కనబడుతుంది. బోనాల పండగ అనగానే ఆడపిల్లలు కానీ పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే బోనం ఎత్తడం కానీ వాళ్ళే చేయడం కానీ చేస్తూ ఉంటారు. నాకు ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడు రాత్రి కళలో వెలవడి ఏం చెప్పాడంటే,